బ్రేకింగ్ న్యూస్ జనసేనకు 2 సీట్లలో కొత్త టెన్షన్ పట్టుకుంది. ఇప్పటికే జనసేన పోటీ చేసే చోటు కాకుండా మిగిలిన చోట కూడా గ్లాసు గుర్తును కేటాయించడంతో ఒక టెన్షన్లో ఉన్న జనసేనకు మరో టెన్షన్ కూడా పట్టుకుంది 2 సీట్లలో. అవే రాజానగరం, నిడదవోలు. ఈ 2 సీట్లలోనూ జనసేన కొంత ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఆ 2 నియోజకవర్గాల్లో పేరును పోలిన వ్యక్తులున్నారు, అంతేకాదు గుర్తును పోలిన గుర్తులు కూడా అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. నిడదవోలులో కందుల దుర్గేష్కు పోటీగా కంచర్ల దుర్గేష్ పోటీ చేస్తున్నారు. కే దుర్గేష్ ఇద్దరు పేర్లు కూడా కందుల దుర్గేష్, కంచర్ల దుర్గేష్. అయితే గ్లాసు గుర్తుకు దగ్గరగా ఉండే బకెట్ గుర్తుతో ఆయన పోటీలో ఉన్నారు. కంచర్ల దుర్గేష్కు ఈసీ గాజు గ్లాసుకు గుర్తుకు దగ్గరగా ఉండే బకెట్ గుర్తును కేటాయించింది. దీంతో జనసేనలో కొంత ఆందోళన వ్యక్తమవుతోంది. పైగా ఇద్దరి అభ్యర్థులు కూడా వరుస సంఖ్యలో 6 వరుస సంఖ్యలో కంచర్ల దుర్గేష్ ఉన్నారు. 7 వరుస సంఖ్యలో జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ ఉన్నారు. ఇద్దరు దుర్గేష్లే. ఒకరికి బకెట్, రెండో వారికి గాజు గ్లాసు గుర్తు ఉంది. ఈ నేపథ్యంలో పేర్ల విషయంలోనూ గుర్తుల విషయంలోనూ కొంత ఆందోళన వ్యక్తమవుతుంది. జనసేన నాయకులకు కొంత గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంటుంది. పెద్దవాళ్లకు ఈ ఓటింగ్ చేసేటప్పుడు కొంత గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంటుందనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక రాజానగరం విషయంలో కూడా కొంత గందరగోళం వ్యక్తమవుతోంది, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజానగరంలో బత్తుల రామకృష్ణ జనసేన నుంచి పోటీలో ఉన్నారు. అయితే మరో బత్తుల రామకృష్ణ పేరుతో, సేమ్ పేరుతోనే బత్తుల రామకృష్ణ పేరుతో మరో 2 వ్యక్తులు బరిలో ఉన్నారు. గ్లాసు గుర్తుకు దగ్గరగా ఉండే పెన్ స్టాండ్, బకెట్ గుర్తుతో ఇద్దరు కూడా పోటీలో ఉన్నారు. దీంతో కొంత ఆందోళన వ్యక్తమవుతుంది. పైగా వారి పేర్లు కూడా సీరియల్ నెంబర్లో 5, 6, 7 ముగ్గురు కూడా బత్తుల బలరామకృష్ణ ముగ్గురు పేర్లు కూడా దగ్గరగానే ఉన్నాయి. 5వ నెంబర్లో మనకి బత్తుల బలరామకృష్ణ, తండ్రి గంగారావు, జనసేన పార్టీ అభ్యర్థి, గాజు గ్లాసు గుర్తు. 6వ నెంబర్లో మనకి కనిపిస్తున్నారు బత్తుల బలరామకృష్ణ, తండ్రి రామారావు. 7వ సీరియల్ నెంబర్లో కనిపిస్తున్న వ్యక్తి బత్తుల బలరామకృష్ణ. అందరూ కూడా బత్తుల బలరామకృష్ణలే. ఒకరు జనసేన పార్టీ నుంచి, రెండో వారు జాతీయ జనసేన పార్టీ నుంచి. ఇక్కడ కూడా పేర్లు కూడా కొంత కలవరపాటుకి గురి చేస్తూ ఉన్నాయి. ఒకరు జనసేన పార్టీ నుంచి, రెండవ వ్యక్తి జాతీయ జనసేన పార్టీ నుంచి, మూడవ వ్యక్తి నవరం కాంగ్రెస్ పార్టీ నుంచి. సో ఇక్కడ బత్తుల బలరామకృష్ణలు ఇద్దరు, అందులో ఒకరు జనసేన పార్టీ నుంచి, రెండో వారు జాతీయ జనసేన పార్టీ నుంచి. ఒకరికి గాజు గ్లాసు గుర్తు అయితే రెండో వారికి పెన్ స్టాండ్ గుర్తు, మూడో వారికి బకెట్ గుర్తు. ముగ్గురు కూడా 5, 6, 7 నెంబర్లోనే ఉండటం కొంత ఆందోళన వ్యక్తమవుతుంది. ఇది గందరగోళానికి గురి చేసే అవకాశం ఉంది ఓటర్లను అని జనసేన నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రకాష్తో మాట్లాడదాం. ప్రకాష్, ఇక్కడ ఈ 2 నియోజకవర్గాల్లోనూ గాజు గ్లాసు గుర్తును పోలిన సింబల్స్ రావడం, మరీ ముఖ్యంగా బత్తుల బలరామకృష్ణ పోటీ చేస్తున్న రాజానగరంలో 3 వ్యక్తుల పేర్లు బత్తుల బలరామకృష్ణలే ఉండటం. అందులోనూ ఒకరు జాతీయ జనసేన పార్టీ, ఇంకొకరు జనసేన పార్టీ. ఒకరికి పెన్ స్టాండ్ గుర్తు అయితే ఇంకొకరికి బకెట్ గుర్తు, జనసేనకు గాజు గ్లాసు గుర్తు. కొంత గందరగోళం సంభవించే అవకాశం లేదా? ఏమంటున్నారు జనసేన నాయకులు? మనం ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఇప్పుడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా 6 స్థానాల్లో జనసేన పోటీలో ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ అన్ని చోట్ల కూడా గ్లాస్ సింబలే కేటాయించారు. గ్లాస్ సింబల్ కేటాయించడంతో జనసేన అభ్యర్థులకు ఒక టెన్షన్ వాతావరణం అయితే ప్రధానంగా లేనప్పటికీ 2 స్థానాల్లో మాత్రం ముఖ్యంగా, అలాగే మనకు చూసుకుంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి రాజానగరంతో పాటు అలాగే ఉమ్మడి నిడదవోలు 2 ప్రాంతాల్లో కూడా ఈ గ్లాసును పోలినటువంటి సింబళ్లతో పాటు అలాగే పోలిన పేర్లు కూడా 2 ఉండడంతో మొత్తం అక్కడ ఉన్నటువంటి వాటర్లో గందరగోళ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందంటూ జనసేన అభ్యర్థులు అయితే కొంచెం ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి మన ప్రధానంగా ఉంది. ముఖ్యంగా చూసుకుంటే నిడదవోలుకు సంబంధించి ఇప్పుడు ఉన్నటువంటి ఒక కందులు దుర్గేష్, తనకి పోటీగా మరొక వ్యక్తి ఎవరైతే ఉన్నారో కంచర్ల దుర్గేష్ గా రావడం జరిగింది. అంటే కందులు దుర్గేష్ కే దుర్గేష్ గా రావడం, అలాగే కంచర్ల దుర్గేష్ కే దుర్గేష్ గా 2 కూడా ఒకే విధంగా రావడంతో ఎలాగ జనసేనకి గ్లాస్ సింబల్ కేటాయించడంతో అక్కడ ఉన్నటువంటి అభ్యర్థికి కందులు దుర్గేష్ కి సంబంధించినటువంటి కే దుర్గేష్ ఎవరైతే ఉన్నారో కంచర్ల దుర్గేష్ కి తనకైతే వేరొక బకెట్
సింబల్ అంటే బకెట్ సింబల్ అంటే సేమ్ ఆ ఫోటో సింబల్ ఏదైతే బకెట్ కేవలం గ్లాస్ రూపంలోనే కనిపిస్తుంది, రెండు కూడా ఒకే విధంగా కనిపించే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఓటర్లు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. ఒక చదువుకున్న అవగాహన ఉన్న వాళ్ళు కేవలం గ్లాస్ సింబల్ పై ఓటేసే అవకాశం ఉంది. కానీ కొంతమంది అవగాహన లేని వారు గ్లాస్ సింబల్ బకెట్ గా ఉందని దాని మీద ఓటేసే అవకాశం ఉందంటూ కొంత గందరగోళ పరిస్థితులు అక్కడ ప్రధానంగా నెలకొన్న నిడదవోల పరిస్థితులు ఆ విధంగా ఉంటే, ప్రధానంగా మరొక పక్కన రాజానగరం నియోజకవర్గంలో బత్తుల బలరామకృష్ణ పేరుతో మరొక ఇద్దరు అభ్యర్థులు అక్కడంతా కూడా నామినేషన్ వేశారు. సేమ్ పేరు అంటే బత్తుల బలరామకృష్ణుడు అంటూ మరొక పేర్లు కూడా రావడం జరిగింది. మనం చూసుకుంటే ముఖ్యంగా బత్తుల బలరామకృష్ణ పేర్లు ఇక్కడ బత్తుల బలరామకృష్ణ తండ్రి రామారావు, బలరామకృష్ణ తండ్రి శ్రీనివాసరావు, ఇద్దరు పేర్లు తండ్రి పేర్లు వేరే అయినప్పటికీ జాతీయ జనసేన పార్టీ అని ఒకరైతే నామినేషన్ వేశారు. అలాగే నవరం కాంగ్రెస్ పార్టీ అంటూ మరొకరైంది. ఒకరికైతే పెన్ స్టాండ్ రావడం జరిగింది, మరొకరికైతే బకెట్ సేమ్ నిడదవోలు ఏదైతుందో అదే సింబల్ రావడం జరిగింది. కానీ పేర్లు కన్ఫ్యూజన్ అయ్యే అవకాశం ఉందంటూ, అలాగే గుర్తులు కన్ఫ్యూజన్ లో ఉన్న పరిస్థితుల్లో అక్కడంతా కూడా రెండు నియోజకవర్గాల్లో కూడా గందరగోళ పరిస్థితుల్లో ఒక గ్లాసును చూసి బకెట్ పై వేసేసే అవకాశం ఉందని మరొకరు కన్ఫ్యూజన్ పడతారు. అలాగే పెన్ స్టాండ్ ఏదైతే ఉందో అది కూడా గ్లాస్ సేమ్ ఒకేలా ఉండడంతో రెండు స్థానాల్లో బత్తుల బలరామకృష్ణ అయితే ఇప్పుడు జనసేన అభ్యర్థిగా ఉన్నటువంటి పరిస్థితి అక్కడ ఉన్న నేపథ్యంలో రాజానగరంలో ఓ పక్కన ఈ విధంగా ఉంటే, అంటే మరీ ముఖ్యంగా నిడదవోలులో కందుల దుర్గేష్, కంచెర్ల దుర్గేష్, రాజానగరంలో ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు. అందరూ కూడా బత్తుల బలరామకృష్ణే. ఇది మరింత గందరగోళానికి గురి చేసే అవకాశం ఉంటుందిగా. వ్యక్తులు ఈ యొక్క తూర్పుగోదావరి జిల్లా నలుమూలల నుంచి మనం ఎక్కడైనా పోటీ చేసే అవకాశం ఉంది. కాబట్టి కొంతమంది చూసుకుంటే వేరే అంటే రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో కడియం నుంచి ఒక వ్యక్తిని అయితే రావడం జరిగింది. అందులో వచ్చినటువంటి వ్యక్తి మనం చూసుకుంటే బత్తుల బలరామకృష్ణ అని రెండు పేర్లు కూడా రావడం జరిగింది. అసలైన బత్తుల బలరామకృష్ణ చూసుకుంటే తండ్రి పేరు గంగారావు, అతని పేరు అంటే జనసేన నుంచి పోటీ చేసినటువంటి వ్యక్తి. అలాగే బత్తుల బలరామకృష్ణ సన్ ఆఫ్ గంగారావు. కానీ మరొక పేరు బత్తుల బలరామకృష్ణ తండ్రి రామారావు. కానీ అక్కడ సింబల్ మాత్రం ఒకే పేర్లు వేరే అయినప్పటికీ గ్లాస్ సింబల్ పేర్లు సేమ్. వాళ్ళకి కూడా గ్లాస్ రావడం ఉంది, పెన్ స్టాండ్ కూడా రావడం జరిగింది. కానీ మరొక వ్యక్తి బకెట్ కూడా రావడం జరిగింది. మూడు కూడా వరుస రావడంతో అక్కడ ఆర్డర్ ప్రకారంగా ఉన్న పక్షంలో సేమ్ ఒకే ఆర్డర్లో ఉన్నప్పటికీ కన్ఫ్యూజన్ అయ్యే అవకాశం క్లియర్ కట్ గా కనపడుతుందని చెప్పొచ్చు. రైట్ ప్రకాష్, జనసేనకు 2 సీట్ల విషయంలో కొత్త టెన్షన్ పట్టుకుంది. ఆ 2 నియోజకవర్గాలు రాజానగరం, నిడదవోలు. ఆ 2 నియోజకవర్గాల్లోనూ పేరును పోలిన వ్యక్తులు ఉన్నారు. గుర్తులు అక్కడ వారికి కేటాయించడం కొంత గందరగోళానికి గురి చేస్తోంది. నిడదవోలులో కందుల దుర్గేష్కు పోటీగా కంచెర్ల దుర్గేష్ పోటీలో ఉన్నారు. కంచెర్ల దుర్గేష్కు బకెట్ గుర్తును కేటాయించింది ఈసీ. కందుల దుర్గేష్ ఆయన జనసేన పార్టీ అభ్యర్థిగా ఉన్నారు. జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసు. అయితే కంచెర్ల దుర్గేష్ అక్కడ ఇప్పుడు పోటీలో ఉన్నారు. దుర్గేష్ ఇద్దరు పేర్లు కూడా కే దుర్గేషే. కంచెర్ల దుర్గేష్, కందుల దుర్గేష్. గుర్తులు కూడా బకెట్, గాజు గ్లాసు కావడంతో పెద్దవాళ్ళు ఓటు వేసేటప్పుడు కొంత గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంటుంది అని భావిస్తూ ఉన్నారు. ఇటు రాజానగరం విషయంలో కూడా అదే చోటు చేసుకుంది. రాజానగరం విషయంలో మరింత ఎక్కువ గందరగోళం కనిపిస్తోంది. బత్తుల రామకృష్ణ జనసేన నుంచి పోటీలో ఉన్నారు. అయితే అక్కడే మరో 2 అభ్యర్థులు కూడా పోటీలో ఉన్నారు. బత్తుల బలరామకృష్ణ పేరుతో మరో 2 అభ్యర్థులు ఉన్నారు. వారికి గాజు గ్లాసుకు గుర్తు దగ్గరగా ఉండే పెన్ స్టాండ్ గుర్తును కేటాయించింది ఈసీ. మరొక అభ్యర్థికి బకెట్ గుర్తును కేటాయించింది. పెన్ స్టాండ్, బకెట్ గుర్తు కూడా గాజు గ్లాసు గుర్తుకు దగ్గరగా ఉంటాయి అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి 3 అభ్యర్థులు కూడా బత్తుల బలరామకృష్ణ. తండ్రి పేర్లు చదివితే తప్ప, లేదంటే బత్తుల బలరామకృష్ణ ఎవరు అనేది కొంత పెద్దవారికి గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంటుంది. బత్తుల బలరామకృష్ణ తండ్రి గంగారావు జనసేన పార్టీ అభ్యర్థికి, బత్తుల బలరామకృష్ణ తండ్రి రామారావు జాతీయ జనసేన పార్టీ అభ్యర్థికి. 2 పార్టీల పేర్లు కూడా దగ్గరగా ఉండటం మరింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు జనసేన నాయకులు. జనసేన, జాతీయ జనసేన, నవరం కాంగ్రెస్ పార్టీ ముగ్గురికి కూడా బకెట్, పెన్ స్టాండ్, గాజు గ్లాసు 3 అభ్యర్థుల పేర్లు కూడా ఒకటే కావడం మరింత ఆందోళన వ్యక్తమవుతోంది.